ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చెప్పడనే మీకు తెలియజేస్తున్నా, అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని, మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే, మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10,42,00,000 మంది గిరిజనులున్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితుంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 34 ఉండే పరిస్థితుంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలా మంది ఉన్నారు. అదే ప్లెయిన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే,
గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మాదిరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేను చూశాను, చాలా మంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు. ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులైతే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. ఈరోజు మనం ఇంకొక పక్క చూస్తే తేనె, ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను. దాని మీద కాఫీ పంట కిందనేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్ కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్ లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి, వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెటింగ్ కూడా చేశాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే, నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు, ఆ వస్తువు మంచిదని 10 మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఆ పని ఆ రోజు నేను చేశాను. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని. అందరూ డాక్రా సంఘాలు మహిళలు ఇక్కడున్నారు. ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని, పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని 30 ఏళ్లకు మునుపు ఆలోచించాను. దేనికోసం ఆలోచించారంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని, మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం. అందుకే ఇప్పుడు 2-3 చూస్తా ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయి పేరు వచ్చి